ప్రేమంటే తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాలు. కామెడీ డ్రామా, రొమాంటిక్ సినిమా. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 21 నవంబరు 2025. చాలా సినిమాల మధ్యన ఈ 3 వారాలుగా వచ్చేటువంటి సినిమాలు దాదాపు అన్ని భాషలతో కలిపి 20 సినిమాలు చొప్పున వస్తున్నాయి. గత వారము, అంతకుముందు వారము 20 మళ్ళీ ఈసారి కూడా 20. అంటే అన్ని డబ్బింగులు, డైరెక్ట్ సినిమాలు, రిలీజులు కలిపి చెప్తున్నాను నేను. రిలీజులు 2 ఉన్నాయి ఈ వారం. ఆ వార కొదమ సింహం చిరంజీవి మెగాస్టార్ది 36 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా అది. తర్వాత ఇంకా డైరెక్ట్ సినిమాలు కూడా చాలా సినిమాలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో వెడ్స్ రాంబాయ్ ఈటీవీ సినిమా విన్నర్గా నిలబడింది. ఇక ఈ సినిమా కొంచెం స్టార్ క్యాస్ట్తో ప్రియదర్శి గత సినిమా పెద్ద ఫ్లాపు మిత్రమండలి. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా ఇది. కాకపోతే దానంతా లేకపోయినా ఇది కూడా పెద్దగా ఏం రాణింపు లేదు. అయినా సరే దాని మీద అయితే ఎంతో బెటర్గా ఉంది ఈ సినిమా. సో ఈ సినిమా క్యాస్టింగ్కి వచ్చేసరికి ప్రియదర్శి పులికొండ హీరోగా చేసి ఆనంది హీరోయిన్గా. ప్రియదర్శి పులికొండ పాత్ర పేరు మాది, అంటే మధుసూదన్, మాది అని పిలుస్తారు, మాది అని పిలుస్తారు. తర్వాత ఆనంద్ వచ్చేసి ఈమె క్యారెక్టర్ పేరు రమ్య. బ్రహ్మాండంగా చేసింది యాక్టింగ్. సుమా కనకాల లూజ్ ప్యాంట్ వేసింది. ఎందుకనో లూజ్గా, ఆమె కాకుండా ఎవరికో ఉన్న ప్యాంట్ లాగా ఉంటుంది. ఆ ప్యాంట్ మీరు గమనిస్తే సినిమాలో తెలిసిపోతుంది మనకి. ఫిట్ ప్యాంట్ వద్దన్నదో ఏంతో తెలియదు మనకి, లేదా కుట్టేటప్పుడు ప్రాబ్లం అయిందో తెలియదు, కానీ మొత్తానికి సినిమా అంతా లూజ్ ప్యాంట్ ఉంది. తర్వాత పేరు ఆమెది సుమా కనకాల, ఆమె పేరు మీద వేయడం బాగుంది. క్యారెక్టర్ పేరు బాగుంది. మేరీ అనే క్యారెక్టర్ని వేసింది ఆమె. సో ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది, ఆ హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. ఆమె పైన బాస్గా, అంతకుముందు ఆమె కింద పనిచేసిన తమ్ముడుగా వెన్నెల కిషోర్ సంపత్ కుమార్ పాత్రలో రాణించాడు. స్టేషన్ హౌస్ ఆఫీసరు గా చేస్తాడు. సో అతను. తర్వాత ఇంకా హైపర్ ఆది ఉన్నాడు. తర్వాత రాంప్రసాద్, జబర్దస్త్ రాంప్రసాద్, వీళ్ళు ఇద్దరు రామ్శ్యామ్ లాగా ఇద్దరు క్యారెక్టర్లు ఉంటాయి. ఇంకా తండ్రి పాత్రలు రామకృష్ణ ఒక పాత్ర వేశాడు. తర్వాత కేదార్ శంకర్ ఒక పాత్ర వేశాడు హీరోయిన్ తండ్రిగా. నవనీత్ శ్రీరామ్ ఈ సినిమాకి రైటర్, డైరెక్టర్ కాగా, లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఇయ్యగా, విశ్వనాథ్ రెడ్డి సిహెచ్ సినిమాటోగ్రఫీ, తర్వాత రాఘవేంద్ర తిరున్న ఎడిటింగ్, అరవింద్ మూలే ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకు తోడ్పడ్డాయి. తర్వాత కెమెరా వర్క్ కానీ, తర్వాత రికార్డింగ్ కానీ, పాటలు కానీ బాగున్నాయి, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సో స్టార్టింగ్ ఏంటంటే ఒక దొంగ అయినటువంటి పులిదర్శి, ఎవరైతే హీరో ఉన్నాడో ప్రియదర్శి, అతను ఆమెకు గిఫ్ట్ దొంగిలించడానికి సహకరిస్తాడు. అప్పుడే ఆమె గుర్తుపట్టాలి, దొంగ అని గుర్తుపట్టదు. తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు జనరల్లీ ఎక్కడ పనిచేస్తారని ఎంక్వైరీ చేస్తారు. సుజాత సెక్యూరిటీ సర్వీస్ అని, SSS అని ఒక లోగో కూడా తయారు చేసుకుని ఉంటారు. నమ్మేసి అతను చేసుకున్న తర్వాత రాత్రిపూట ఇంకెక్కడో పోతున్నాడని చెప్పేసి పక్కింటి వాళ్ళంతా పెద్ద ఒక అపార్ట్మెంట్లో ఉంటే, అపార్ట్మెంట్ లేడీస్ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడా, అట్లా మాట్లాడుతున్నాడా, ఇట్లా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి ఆమెకి లేనిపోని అనుమానాన్ని కూరుస్తారు. అందులో ఒక ఆడపేరు కనబడుతుంది. ఆ ఆడపేరు కనబడేసరికి ఆడపేరు యాక్చువల్ వీళ్ళు పెట్టుకున్న కోడ్ నేమో దొంగతనం, 4 ఫ్రెండ్స్ కలిసి దొంగతనాలు చేస్తుంటారు. సో అది దొంగ అని చెప్పిన తర్వాత అప్పుడు ఈమె కూడా నేను కూడా దొంగతనం చేస్తానడము ట్విస్ట్. సో దొంగతనము లేడీస్ చేస్తానడం ఏంటో అర్థం కాదు. లాస్ట్గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చినటువంటి మేరీ, ఎవరైతే మన ఈమె చాలా బాగా చేసిందో, ఓ దగ్గర విరాట్ కోహ్లీ వన్ కూడా హీరోయిన్ అంటుంది. తర్వాత ధోనిలాగా చేస్తున్నామని మొత్తానికి ఆ క్రికెటర్లతో పోలుస్తూ ఉంటుంది భర్తని. సో జాన్వీ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావులు తీసినటువంటి ఈ సినిమాకి థ్రిల్ యూ అని చెప్పేసి క్యాప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటర్వెల్లో బ్రేక్ యూ అని చెప్పేసి ఇచ్చారు. ఇవి కొన్ని క్యాప్షన్స్ డిఫరెంట్గా చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఆశా మేరీగా చేసినటువంటి సుమా కనకాల కామెడీ ఒక్కటే ఈ సినిమాను కాపాడే అంశము. అలాగే రామ్ ప్రసాద్, తర్వాత వీళ్ళది మన హైపర్ ఆదిలది కామెడీ అతకలేదు. సో రియాలిటీకి దూరంగా ఉంది అది. సో నైట్ పెట్రోలింగ్లో వేస్తారు. సో వెన్నెల కిషోర్ని రారా అంటూ పిలవడము, అలాంటివన్నీ కూడా పై బాస్ని ఎవ్వరు కూడా పోలీస్ స్టేషన్లో అలా పిలువరు. బక్క దొంగ ఒక అతను ఉంటాడు, అతను స్టేషన్లోంచి బయటికి రావడం పోవడం అది బాగుంది. ఆ లాస్ట్కి వీళ్ళ దగ్గర బిర్యానీ చాలా అద్భుతంగా వండుతుంది ఈమె. వీళ్ళు దొంగతనం చేసే స్టైల్ ఏంటంటే బిర్యానీ చేసేసి ఇంట్లో నీట్గా ఉంటుంది. ఈమెకు యాక్చువల్లీ ఏదన్నా శుభ్రంగా లేకపోతే మాకు ఒక ప్రాబ్లము, ఆ శుభ్రంగా ఉండాలని కోరుకునే క్యారెక్టర్ హీరోయింది. సో ఆ క్యారెక్టర్ కొంచెం వెరైటీగా ఉన్న, దొంగతనాలు పోయేటప్పుడు ఎవరైనా అలా ఆనవాళ్ళు వదిలిపెడతారు. ఒక చిన్న పోర్సిలిన్ బొమ్మను తీసుకొని వెళ్ళిపోవడం, కరుణ అనే ఆమెని వెన్నెల కిషోర్ రకరకాలుగా పిలవడం, ఆయన గుర్తుండకపోవడం, మా భారతి ఏంటంటే భారతిగా సార్ నా పేరు వేరే పేరు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం, వెన్నెల కిషోర్ స్మిట్లో మాట్లాడేటప్పుడు నవ్వులు పూయిస్తాడు. వెన్నెల కిషోర్ పాత్ర వరకు చాలా బాగొచ్చింది. అట్లాగే ఈసారి సుమా కనకాల కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది, యాక్టింగ్ వరకు బాగుంది. సో ఆమె నువ్వు టీవీ యాంకర్గా ఇంకా ఈ ఉద్యోగం వదిలేసి అని చెప్పడం ఆమె రియల్ లైఫ్ మీద వేసినటువంటి జోక్ లాగా అనిపించింది. సో ప్రియదర్శి హీరోగా పర్వాలేదు అనిపించాడు. హీరో మెటీరియల్ కాకపోయినా ఫ్రెండ్ క్యారెక్టర్ టైప్ ఉన్నా కూడా
హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆనంది మాత్రం పెద్ద పెద్ద కళ్ళతో అందంగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి డామినేట్ చేసింది ఆ యాక్టింగ్లో కూడా. కేదార్ శంకర్కి తండ్రికి తెలిసిన తర్వాత తండ్రి బెదిరియడం అలాంటి సీన్స్ అన్నీ కూడా అలరించే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. ఎందుకంటే ఈ సినిమాలో క్వాలిటీ ఆఫ్ ఇది ఫోటోగ్రఫీ బాగుంది. సో మొత్తానికి అక్కడక్కడ కొన్ని కామెడీ ఇది పేలింది. కాకపోతే ఏంటంటే దొంగతనాన్ని గ్లోరిఫై చేశారు. దొంగతనం చేస్తే బాగా బతకొచ్చు అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా చేసి లాస్ట్లో వీళ్ళు దొరికిన తర్వాత ఈ సుమ ఎందుకు వదిలిపెట్టింది, ఓన్లీ ఆ బొమ్మ తీసుకొని వదిలిపెట్టేసింది ఒక లేడీ కంప్లైంట్ ఇస్తే. సో ఆమె గురించి పెద్ద ఇది చేసి కావాలని చిన్న కేసును పట్టించినటువంటి ప్రియదర్శికి అంటే ఈమె వెన్నెల కిషోర్కి ఒక అద్భుతంగా ఈమె బుద్ధి చెప్తుంది. మేరీ ఏ రకంగా అంటే ఆ కేసుని సాల్వ్ చేసి ఆ కేసుకి ఆమె సిన్సియర్గా ప్రయత్నం చేసేటువంటి విధానం, ఆమె క్యారెక్టర్ మీద ఎక్కువ డ్రైవ్ అయింది సినిమా. సో మొత్తానికి వీళ్ళు దొంగతనాలు చేసే